ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ, కుజుడు శని కానీ, రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశి వారు ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి మనం చూసుకున్నట్లయితే ఈ కుజ శని, కుజ రాహువు ఈ ప్రభావం అనేటువంటిది దేని మీద పడుతుంది? ఇది 3వ స్థానము, 4వ స్థానం మీద వీటి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఏంటి 3వ స్థానం అంటే కమ్యూనికేషన్స్. మీరు ఏదైనా ఒక రాతకోతలు రాసుకోవడము, లేనట్లయితే అన్నదమ్ములతోని, అక్క చెల్లెళ్ళతోని, లేదా ఎవరికైనా ఏదైనా మెయిల్ పంపించడం, మెసేజ్ చేయడం, గాసిప్స్ ద్వారా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, మీకు తెలిసిన విషయాన్ని ఇంకొకరికి గాసిప్గా చెప్పడం వల్ల ఇబ్బంది రావడం ఇటువంటిది ఇస్తుంది. అయితే 3వ స్థానంలో శని సర్వసాధారణంగా ఏంటంటే ప్రయత్న లాభాన్ని ఇస్తాడు. కాకపోతే 4వ స్థానంలో కూడా ఈ కుజుడు వెళ్ళి కలుస్తున్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, సంతానానికి కారకుడు వెళ్ళి 4వ స్థానంలో కలుస్తున్నందుకు ధనుర్లగ్నం వాళ్ళు ప్రత్యేకంగా ఎవరైనా సరే పర్టికులర్గా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో ఈ కుజరాహువులు ఉన్నందుకు ఆ సమయంలో మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. గర్భవతులు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి. మరియు ఎందుకంటే పంచమాధిపతి చతుర్థంలో రాహుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి, మరియు ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా, మీకు ఇప్పుడు సరైనటువంటి సమయమా కాదా, కొంతమంది ఏంటంటే వాళ్ళలో స్ట్రెంత్ ఉందో లేదో తెలుసుకోకుండా ఈ ఐయుఐలు, ఐవీఎఫ్ల వైపు వెళ్ళిపోతుంటారు. ఇటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్త తీసుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే, వీటితో పాటు ప్రత్యేకంగా మీరు చేయవలసింది, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ లగ్నం నుంచి చతుర్థ స్థానంలో ఉండేటువంటి కాంబినేషను, ఇది ప్రత్యేకంగా బయట దేశాల్లో సహజంగా చతుర్థంలో రాహు ఉన్నందుకు బయట దేశాల్లో మీరు ఏదైతే గ్రీన్ కార్డ్స్ కోసమో, లేనట్లయితే పర్మనెంట్ రెసిడెన్స్, పిఆర్ అంటూ ఉంటారు, పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే కాంబినేషన్. కాకపోతే కుజుడు వచ్చి చేరుతున్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్ను కూడా ఇస్తాడు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉన్నటువంటి కాంబినేషన్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొద్దిగా ఏదైనా ఒక కొత్త గృహం తీసుకున్నారు, లేకపోతే అక్కడ అన్న సంతర్పణ అంటే పేదలకు ఏదైనా అన్నం పంచడం కానీ, లేకపోతే అందరినీ మీకు తెలిసిన సర్కిల్ వాళ్ళందరికీ పిలిచి అన్నం పెట్టడం కానీ, దీనివల్ల ఏంటంటే అన్నశాంతి కనుక ఇళ్లలో జరిగినప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చతుర్థ స్థానం అనేటువంటిది కాస్త ఇమ్యూనిటీని తగ్గించేటువంటి స్థానంగా కూడా చెప్తుంటారు. కాబట్టి కాస్త మీకు ఏదైనా సరే ఇమ్యూనిటీ కొంచెం తగ్గేటువంటిది ఏమాత్రం కనిపిస్తున్నా కానీ కాస్త దుర్గానామాన్ని చేయండి. లేనట్లయితే సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, అగ్రగణ్య, అచింత్య రూప, కలకలమశనాశిని. లేదండి ఒక గృహం కొనుక్కుంటున్నాము, కాకపోతే కుజరాహువులు చతుర్థంలో ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి అంటే, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిలిక కానీ, లేనట్లయితే మణిద్వీప వర్ణన చేయడం కానీ, మణిద్వీప వర్ణన వినడం కానీ చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు కుజుడు, రాహువు, శని, రవి,
గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, కాస్త దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటిది తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి 1 నుంచి తీసుకుంటారు. ఇంగ్లీష్ దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే. జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం, జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుల ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా ఉంటే వదిలేస్తున్నాను, ఏదైనా కామక్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు ఫలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునే స్తోమతం చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి. అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకు అన్ని డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్కి సంబంధించినవి, ఏమీ టెన్షన్ పడద్దు. చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు, ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు. ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ వ్రతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి, ఏమిటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజులు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహు రవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది. అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు. దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడు ఏమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహర్దశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శని మహర్దశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, షష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశలు నడిచేటప్పుడు అది కోరిలేట్ అయి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ, చాలా సింపుల్. చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి. సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి, మైండ్లో ఫిక్స్ అవ్వండి.
నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉంది, నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.